ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు మరియు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. గమనించగలరు. పూలేమో బాగా పూసినాయి, కస్టమర్లు ఏమో ఎవరు వస్తలేరు. రోజు పూసిన పూలన్నీ వాడిపోతున్నాయి. బిజినెస్ అంతా లాస్ అవుతుంది. లాభాన పడతానో ఏమో అసలు అర్థమైతే లేదు. దేవుడా తొందర కస్టమర్లు పంపి, దేవుడా తొందరగా పంపించి నన్ను బాగా లాభాన పడి నన్ను. అబ్బో ఎవరు కస్టమర్ రానేస్తున్నాడు కదా. నేను ఇంతకుముందే దేవుని కోరుకున్నా కస్టమర్ రావాలని, ఈ లోపల వస్తున్నాడు. సరే రాని కస్టమర్కి నా పూలు అన్నీ నమ్మి పడేసి ఈసారి నా కంపెనీ మొత్తం లాభంగా పడాలి. చూసుకుంటా అట్లా రాని కస్టమర్ రాని. దసరా పండుగ వస్తుంది, పువ్వులు కావాలి, పువ్వులు కొనుక్కోపోవాలి. ఇప్పుడు ఇక్కడనే గార్డెన్ ఉంది కదా, ఫ్లవర్స్ అయినా కొనుక్కుంటా. ఫ్లవర్ నాకు ఈ ఫ్లవరే కావాలి. అట్లా ముట్టదు ఫ్లవర్స్ ముట్టదు అట్లా. అయ్యా నేను ముట్టుకుంటలేను, కొనడానికి. మూరకి ఎంత? ఈ మూరెడు చొప్పున అమ్ముడు ఉండదు. ఒక పువ్వుకు ఒక ధర ఉంటది. ఒక ఫ్లవర్ కు 100 రూపీస్. ఫ్లవర్స్ బాగానే ఉన్నాయి. ఒక ఫ్లవర్ కి ఎంత? ఒక ఫ్లవర్ 100 రూపీస్. 100 మరి. ఇది ఏంది గార్డెన్ విత్ చెట్టు మీద పూలు అమ్ముతారు ఇక్కడ. నేను అమ్ముతున్నా ఇక్కడ సిటీలో వచ్చేసి మాదే పెద్ద గార్డెన్ అండి. మేము ఇది ఆన్లైన్ లో కూడా పెట్టాము షాపింగ్ సేలింగ్ కోసం. అవునా, నేను బయట బోర్డు చూసి పెద్ద గార్డెన్ అని వచ్చాను లోపలికి. సరే ఫ్లవర్స్ ఇంకా చాలా బాగున్నాయి. వీటికి ఎంత? అది 150 రూపీస్ అండి. 150 ఇది తీసుకోండి, 100 రూపీస్ తక్కువ ఉంది. 100 కానీ బయట 10 రూపీస్ అమ్ముతున్నారు కదా. సరే మీ ఇష్టం. అంటే అది క్వాలిటీ చూడాలండి ఫస్ట్ పాయింట్. క్వాలిటీ చూసాం కానీ ఈ ఫ్లవర్స్ బయట అట్లీస్ట్ ఒక 50 రూపీస్ కి ఇవ్వచ్చు కదా. అట్లా ఇవ్వడం కుదరదండి. మీరు బయట కొంటా అంటారు కదా, బయట ఈ వాడిపోయిన పూలు పర్లేదండి, అవి చాలా బాగుంటాయి. కానీ అవి ఒకసారి తీసుకుంటే మీకు తెలుసు కదండి. క్వాలిటీ పవర్స్ వేరే అండి. చెట్టు మీద అమ్ముతున్నాం కదా మేము, మీరు చూస్తలేరు. ఇంతవరకు అది కోసిన పూలు వాడిపోయిన పూలే కొందా చూస్తున్నారు తప్ప మేము చెట్టు మీద కొందామని మీకు కొంచెం కూడా ఇది నాలెడ్జ్ లేకపోతుంది. నేనేం చేయాలి? బయట ఫ్రెష్ ఉన్నాయి కానీ ఇక్కడ చెట్టు మీద కొంటే బాగుంటాయని, ఇక్కడ ఇప్పుడు ముందే ఫెస్టివల్ ఉంది కదా, ఫెస్టివల్ కి పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేను దగ్గరికి వచ్చా. సరే అండి ఇవ్వంటే చెప్పండి, నేను వెళ్ళిపోతే అక్కడే కొనుక్కుంటా. సరే మేము ఇవ్వము. సరే మీ ఇష్టం, మీ ఇష్టం కొనుక్కోండి. సరేనండి వెళ్తా. మీ అయితే బాగా అమ్ముకోండి. మేము అమ్ముకుంటాం. మీరు కాకపోతే ఇంకా నాకు 100 మంది కస్టమర్ వస్తారు. నాకు లక్షల ఇదే జరుగుతుంది రోజు నాకు. సరే రండి. సరే పోతే పోయినా కస్టమర్ పోతే పోని, దేవుడు ఇంకో కస్టమర్ తొందర రావాలి. ఆ కస్టమర్ నేను మొత్తం పూలు అన్నీ అమ్మి పడేస్తా. ఈసారి మస్తు లాభాలు పడేస్తా. కస్టమర్ని ఫోన్ ఇవ్వకుండా అన్ని అమ్మి పడేస్తా. ఎవరితో రాని చూస్తా. ఇటు నడుచుకుంటూ వస్తాడు. ఈ పూలు కొంటోడేనా? వాళ్ళకంతా పూలు కొంటట్లేదు మరి, ఎందుకు వస్తాను మళ్ళీ పోతాను. ఎక్కడ కొత్త పూలు కొంటోడు ఇస్తుంటో ఎప్పుడు చూడలేదు నేను. పూలు బతుకమ్మ పూలు కావాలి. ఇక్కడ ఒక్కడ అమ్ముతాడు, బయటనే మంచిగా లేవు, కింద పెట్టినాయి. చెట్టు మీద కావాలి నాకు. హలో అన్న, ఇక్కడ పూలు అమ్ముతాను నేను. ఇక్కడ ఉన్నా, ఇక్కడ రా. హాయ్ బ్రో, మరి పూలు కావాలి, బతుకమ్మ పూలు. షూర్ ఇద్దాం, డెఫినెట్గా ఇద్దాం. చూడండి మీకు ఏది ఇష్టం అయితే అది ఇస్తాను నేను. పూలు మా దగ్గర రెడ్ కలర్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలో చెప్పండి, ఇస్తాను నేను. ఇవన్నీ గుడ్డి ఉన్నాయి కదా. గుడ్డి ఫ్రెష్ పూలు చెట్టు మీద ఉన్నాయి, చూడండి. మంచిగా లేవు ఇవి. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థమవుతుంది నాకు. మీరు దీనికి రోజు ఫ్రెష్నెస్ చేస్తున్నారా? మరి చేస్తున్నాం. ఇప్పటికి మా నుంచి ₹1,00,000 బిజినెస్ చేసిన. మీరు వచ్చి ఇట్లా అనడం ఇది పద్ధతిగా లేదండి. ఎవరన్నా కొన్నారా అసలుకి మీ దగ్గర? ఎందుకండి ఆన్లైన్లో చూడండి, ఆన్లైన్లో చూపెట్టా ఎన్ని ఎందుకు అద్దు. కానీ మీరైతే తీసుకోండి. దీనికి 150 రూపీస్ అండి. ఓన్లీ 150 రూపాయలు అండి. చెవులు వినబడతలే. ఎంత? 150 రూపాయలు అండి. దీనికి 150 రూపాయలు, దీనికి 100 రూపీస్. దీనికి 10 రూపాయలు, దీనికి 5 రూపాయల. అదే ఎట్లా నేను చెప్తే మీకు వినపడతలేదా? దీనికి 150 రూపాయలు, దీనికి 150 రూపాయలు. వినబడుతుందా? అది దీనికి 5 రూపాయలు. నువ్వు కొంటే కొనలేకుండా దబాయ్ చెవులు వినబడతా నీకు? వినబడతాయి నాకు.
మరి ఎందుకు అన్నట్టు మరి అట్లా మీరు బయట మార్కెట్లో చూస్తా అంటే రూపాయికి కుప్పలు నేను ఫ్రెష్ కావాలని నీ దగ్గరికి వస్తా. నువ్వేం చేస్తావు? సరే మీ ఇష్టం, అక్కడ కొనుక్కోపోండి. సరే కొంటా వీటిని చూడాలి కదా. చూసి అట్లా కోసం ఉండదు, ముట్టు ఉండదు. అంత పురుగు ఉన్నది, పురుగు. అది పురుగు కాదండి, పురుగుల మందు కొడతానా లేదా మీరు? అసలు మీరే తాగుతాను పురుగుల మందు ఏడ కొడతాను అంత మంచిగా తెవ్వు. అరే పూలు ముట్టద్దు ఎందుకంటే ఖరాబ్ అయిపోతాయి. నేను వచ్చే కస్టమర్లు నా పూలను మెచ్చరు. ముట్టద్దు పూలు. అరే అట్లా తెంపద్దు పూలని అంటే తెంపుదా అట్లా పూలు తెంపద్దు. పోతే పో, నువ్వు కొంట లేకుండా పోతే పో. బయట 10 రూపాయలు వస్తాడని డొక్కు పూలే. ఇలాంటి డమ్మి కస్టమర్లు రోజు 100 మంది వస్తారు. కొనేటోళ్ళు కాదు వీళ్ళు, అట్టే టైం పాస్ కోసం వస్తారు. అట్టిగా నా పూలు లాస్ అట్టిగా 300 రూపాయలు లాస్ అయిపోయినాయి. అలా అదే వచ్చినోడు రాక చూసి వెళ్ళాక పూలను తెంపేసింది అట్టిగా. నేను అట్టి 300 రూపాయలు లాస్ అయినా. షర్ట్ ఇదంతా భర్తీ చేయాలి ఇంకా వేరే వచ్చే కస్టమర్ మీద. ఇంకో కస్టమర్ వస్తున్నాడు. ఇప్పటివరకు లాస్ అయిన పూల బిజినెస్ మొత్తం ఈ కస్టమర్ మీద దొబ్బి నేను బాగా లాభం తీసుకోవాలి. ఎట్లా తట్నా ఫ్లవర్స్ కావాలన్నా? ఎంత ఫ్లవర్స్కి? ఫ్లవర్స్కి వచ్చేసి కేజీకి 1000 రూపాయలు అండి. 1000 రూపాయలు అండి. 2000 ఇస్తా అండి. మంచి కస్టమర్ వచ్చేయండి. ఈ కస్టమర్ పూలు అన్ని అమ్ముతా, మంచి లాభం తీసుకుంటా. మీకు ఎన్ని కేజీస్ కావాలి? నాకు ఎల్లో ఫ్లవర్స్ అండ్ రెడ్ ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ మొత్తం 2 kgs కావాలండి. దీని కేజీకి 2000, దీని కేజీ 1000 రూపాయలు. ఓకే అండి. వీటికి 2000 ఇస్తా, వీటికి 4000 ఇస్తా అండి. సరిపోద్దా? సరిపోద్ది. సరే ప్యాక్ చేసి ఓకేనా? మీరే ఏరుకోండి, ఫ్రెష్ పూలు అన్ని ఫ్రెష్ కదండి, మీరే ఇవ్వండి. సరే నేనేం చేయాలి? వర్కర్స్ లేరా అండి? మీరే ఉన్నారు, మీరే తెంపుతారా? నేనే తెంపుతా. వర్కర్స్ ఉన్నారు కానీ వర్కర్స్ ఇంతకుముందు లంచ్కి వెళ్ళారండి. లంచ్ టైం అయింది కదా, లంచ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనే చూసుకుంటున్నా. సరే అండి, తొందర తెంపేయండి, నాకు టైం అవుతుంది. ఇది ఒకటే ఫ్లవర్, ఈ ఒక్క ఫ్లవర్ కేజీ అవుతుంది. ఓకేనా? ఈ ఒక్క ఫ్లవర్ కొంచెం పెద్దగా ఉంది కదా, ఇది 2 kgs అవుతుంది. ఓకేనా? చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇక ఇవ్వండి. మరి మీ నేమ్ చెప్తారా? మీకు వెళ్ళాక నేను డైరెక్ట్ ఫోన్ పే చేస్తాను. ఫోన్ పేలో ఏం కలదండి, ఇప్పుడు డైరెక్ట్ పేమెంట్ చేయండి, నేను ఇస్తా, ఫోన్ ఇస్తాను. ఓకేనండి, ఇస్తా. మరి ఇవ్వనా ఇప్పుడు? ఇప్పుడే ఒకసారి జోక్ అండి చెయ్యి కిందికి పోతాంది. సూపర్. ఇవ్వండి, తీసుకుంటాండి. కానీ ఇవి సరిపోవండి, నాకు ఇంకొక 2 kgs ఇస్తారా? షూర్ ఇస్తాను. ఇంకా పూలు బాగున్నాయి నా దగ్గర కూడా. ఇంకేం కావాలి? ఇంకా ఒక 5 kgs ఇవ్వండి. ఇది పెద్ద పువ్వు అండి, దీనికి 5000 రూపాయలు కేజీకి. ఎల్లో ఫ్లవర్ కూడా ఒకటి కోసారా? దీనికి 1000 రూపాయలు కేజీ. ఇప్పుడు ఏం సీజన్ ఇన్ని కొంటున్నా, ఇవి కూడా ఇవ్వరా అండి? అట్లా అద్దండి. బేరం చేసిండ్రు. ఇప్పుడు ఒక్కటి కోసం ఇస్తే ఏమవుతుంది? అరే కోసం ఇవ్వాలి కదా మరి, నాకు అద్దండి, తీసుకోండి. అరే ఇప్పుడు ఇది 10,000 పట్టుకోండి. నేను వెళ్తా, నేను పక్క షాప్కి వెళ్తా. పక్కన ఇంకా చాలా 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 ఫ్లవర్స్ ఉన్నాయి. ఏదో మీరు చెట్టు మీద అమ్ముతున్నారు అని మీ దగ్గర చాలా లేదంటే రాకపోయేదానండి. అదే బయట కొంటోళ్ళు బయట చూసా, బయట కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, కానీ చెట్టు మీద కొంటే ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినండి. ఇప్పుడు ఏమైతుంది? సరే తీసుకోండి. అద్దండి, ఒక 2-3 కొనే ముఖం కాదు, కొనే ముఖం కాదు, మీరంతా కొనే ముఖం అయితే మీరే వచ్చుకోండి. నేను అమ్మే ముఖం, నాకు కొనే ముఖం అయితే అవుతుంది. ఎల్లుండి కస్టమర్ వల్ల 5,000 లాస్, 10,000 లాస్ అయిపోయినా. ఇదంతా ఎప్పుడు పూర్తి చేస్తాడో ఏమో, ఏ బకరే కాడతాడో, ఎవరి మీద నెట్టుతాడో ఏమో. ఇదంతా ఎట్లా ఇప్పుడు? అన్న నువ్వు ఇంతకుముందు వచ్చినావుగా? ఇంతకుముందు వచ్చినా కానీ కొందామని వచ్చినా మా వాళ్ళు పూలు దానిండు. ఎందుకు పూలు కొనకరా? నేను అప్పుడే అనుకున్నా, నీ ముఖం చూసి అనుకున్నా ఇంటికి పైన వాళ్ళు మీ వాళ్ళు జోపుతారు, అత్తవు కాచి అనుకున్నా. రానే వచ్చినావు. చెప్పు, ఎన్ని కిలోలు కావాలి పూలు? బతుకమ్మ కదా, నీకు తెలియదా? అరే నాకు తెలుసు, నువ్వు చెప్తే కదా, నీకు ఎన్ని కేజీస్ కావాలో చెప్తే నువ్వు అట్లా ఇస్తాను. నేను ముందే చెప్తానా బాయ్, రేటే చెప్తానా. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్కు కిలోకు 2,000 రూపాయలు.
దీనికి 1000 రూపాయలు ఓకేనా? దీనికి ఎంత? 2000 రూపాయలు 2000 రూపాయలు దీనికి దీనికి 1000 రూపాయలు 1000 రూపాయలు. ఇంకా సరే నీ మాట పెద్ద చెప్తా అంటే. సరే ఎన్ని కిలోలు కావాలి? ఈ ఎన్ని కిలోలు కావాలి? ఈ ఎన్ని కిలోలు కావాలి? ఈ యొక్క ఒక 55 కేజీలు, ఈ యొక్క 25 కేజీలు. సరే సరే ఇగో ఇది 25 కేజీస్ అయితే ఒక పువ్వే. ఇది చాలా వెయిట్ ఉంటుందండి, ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే సీజన్ కదా, ఒక్కొక్క ఫ్లవర్కే ఇప్పుడు మా దగ్గర 1000 రూపాయలు నడుతుంది. కానీ ఇంతకుముందు వచ్చిన కస్టమర్ కానీ పాత కస్టమర్ కానీ తక్కువ ఉన్నా ఓకేనా? పెద్ద బకర కానీ చెప్తాను. ఇది నీకు ఎన్నికైనా 50 48 కేజీస్ అయితే ఓకేనా? ఇది ఓకే 2 ఇస్తున్నా. డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇచ్చాను. ముందు ఇచ్చినాక డబ్బులు ఇస్తారు ఎవరైనా. చూడండి మాలు పడ్డాకనే ఎవరైనా ఇస్తారండి. సరే నేను చెప్పలేదండి మీకు లేవది, అందుకే చెప్తా. ఎవరైనా తీసుకొస్తా ఇంత వెయిట్ ఎట్లా మోసాలి చెప్పు మీరు? ఒక్క చేయి సరిపోతారండి కూడా బాధ ఏం లేదులే. సరే పైసలు ఇవ్వండి, పైసలు ఇస్తే నేను చూసుకుంటా. మరి అదే అండి బతుకమ్మకు సరిపోతాయి అండి, లేకపోతే మళ్ళీ రండి, మళ్ళీ అమ్ముతా. అయితే ఇది ఇంటికాడ పెట్టేస్తా మళ్ళీ బకరా చెప్తే మళ్ళీ ఇంటికాడ పెట్టి రావచ్చా? మరి ఇంటి దగ్గర పెట్టి నువ్వు ఇంటి దగ్గర పెట్టి ఇక్కడ పెట్టి నాకు ఫస్ట్ డబ్బులు ఇచ్చి కదా ఇక్కడికి. డబ్బులు ఇస్తా కానీ నేనేం మోసం కాదు, మా వాళ్ళు తిడతాను కొడతాను నీ వల్ల. నేనేం చేసినా చెప్పు, నాకు డబ్బులు ఇవ్వండి వెళ్ళండి, లేకపోతే నా ఫ్లవర్స్ నాకు ఇవ్వండి. ఇస్తా కానీ నేనేమన్నా చెప్తానా? బాయ్ బాయ్. మోసం ఒక్క నిమిషం రాదు ఇయ్యకున్నా మోసం. వీడు మోసం చేసే ఇటు ఎంతమంది మోసం చేస్తాను నన్ను. ఇంకా కస్టమర్ రాని ఎవరైనా నచ్చినాక మొత్తం అమ్ముతా. ఇప్పుడు మోసపోయిన అన్ని ఆని మీదనే ఇక లాభం చూసుకుంటా. ఎవరు కస్టమర్ రావడం లేదేంది? మార్నింగ్ చూస్తున్నా ఇంకా కస్టమర్ ఎవరు రావడం లేదేంది? సెట్ నేను అప్పుడే వచ్చిన కస్టమర్లో తక్కువ రేటుగా అమ్ముతా. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఇలా మోసం చేద్దామని నేను అనుకున్నా. తీరా లాస్ట్కు నేను మోసపోతే ఇట్లా ఎప్పుడు మోసపోవద్దు. సెట్. హాయ్ వాట్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. బాయ్ బాయ్.